ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవ సభ మరి సంవత్సర కాలం పూర్తవుతున్నటువంటి దశలో వరంగల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆయన యొక్క మంత్రివర్గం అంతా కూడా ఇలా వరంగల్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టడం జరుగుతూ ఉంది. ఇలా 1,00,000 మంది మహిళలను గ్యాదర్ చేస్తాం, 1,00,000 మంది మహిళలతోటి మేము మీటింగ్ పెట్టబోతా ఉన్నాం అనేది మేము అడుగుతూ ఉన్నాం. మన తొలి వెలుగు ద్వారా మేము మీకు కొన్ని ప్రశ్నలు సంధిస్తాం. ఎందుకంటే సంవత్సర కాలం అవుతుంది. మీరు ఏదైతే వరంగల్లో పెడతా ఉన్నటువంటి ఈ సభ సాక్షిగా మీరు ఆత్మసాక్షిగా కూడా సమాధానం చెప్పాలి. మీరు గతంలో ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు అదే వరంగల్లో మీరు ఒక వరంగల్ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. అక్కడ రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, వీళ్ళన్నీ మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గాడ్ ఫాదర్లు అని చెప్పేసి మీరు ఏదైతే భావిస్తారో మీ ఢిల్లీ అధినాయకత్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ వరంగల్లో మీరు సభ పెట్టడం జరిగింది, డిక్లరేషన్ పెట్టడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్లో భాగంగా ముఖ్యంగా రైతులకు ఏమని హామీ ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పటికీ రైతులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చిందా లేదా? దీనికి ఒక్కదానికి సమాధానం చెప్పండి. మీరు 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి దానిపైన పేపర్లలో ఇంత పొడుగు యాడ్స్ ఇచ్చుడు కాదు, టీవీలలో మాట్లాడి మేము అమలు చేసినామని చెప్పేసి మరి గొప్పలు చెప్పేటువంటి ఆ మాటలు బంద్ చేయాలి. ముందుగా మీరు రైతుల కోసం ఏం చేసిండ్రు, మీరు మహిళల కోసం ఏం చేసిండ్రు? 1,00,000 మంది మహిళలను తీసుకొని వచ్చి మేము సభ పెడతాం, అక్కడ సభను సక్సెస్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. సరే, మహిళల నుంచే స్టార్ట్ చేద్దాం. మీరు మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఏంది? 2,500 రూపాయలు ప్రతి మహిళా అకౌంట్లో వేస్తాం. వేసిండ్లా ఇప్పటి వరకు ఒక్కరు కూడా వేయలేదు. మహిళలకు స్కూటీలు ఇస్తామన్నావు, అది లేదు. ఎవరైతే యువతులు ఉన్నారో వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసినట్టయితే తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు. ఆ తులం బంగారం కాదు కదా, ఈసం బంగారం కూడా ఇవ్వలేదు. మరి దేనికోసం మీరు మహిళలను తీసుకుపోయి వరంగల్లో డిక్లరేషన్ సంబంధించినటువంటిది వరంగల్లో ఇచ్చినటువంటి డిక్లరేషన్ అక్కడనే ప్రకటించడం జరిగింది. అక్కడ మళ్ళీ ఈ సభను పెట్టి ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటే అడుగుతూ ఉన్నాం, వీళ్ళు ఈ పార్టీ ఉందా ఆ పార్టీ ఉన్నదని మనకు సంబంధం లేదు. ఏ పార్టీ ఉన్నా ఖచ్చితంగా గల్లబట్టి నిలదీస్తాం, ఖచ్చితంగా కూడా. ఎందుకంటే మాకు పార్టీలతో సంబంధం లేదు, వ్యవస్థలతో సంబంధం లేదు, వ్యక్తులతోటి అంతకంటే సంబంధం లేదు. ఖచ్చితంగా ప్రజల తరపున మేము కొట్లాడతాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పైన మేము ఖచ్చితంగా నిలదీస్తాం ప్రభుత్వాన్ని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేసినటువంటి ఒక వ్యవహారం, సంవత్సర కాలంగా మోసం చేసినటువంటి కొన్ని వ్యవహారాలు కూడా బట్టబాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. గతంలో మీరు మాట్లాడిందే పేపర్లలో యాడ్స్ ఇవి సంబంధించినటువంటి దానిపైన మీరు కూడా మాట్లాడిందే. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏందని మేము నిలదీస్తా ఉన్నాం. ఇక ఇక్కడ కాకుండా నన్ను చూడు నా అందం చూడు అని ఈ పేపర్లు తెలుగు పత్రికలకు అయిపోయినాయి, ఇంగ్లీష్ పత్రికలకు హిందీ పత్రికలకు దానిక ఇలా రేవంత్ రెడ్డి ఎదిగిపోయాడు. హిందీ పేపర్లకు ఇంగ్లీష్ పత్రికలకు సైతం కూడా ఆయనే యాడ్స్ ఇస్తూ ఉంటారు, 1,00,000 రూపాయలు పెట్టి. ఏంది ఇది? గతంలో మాట్లాడినటువంటి మాటలు అవన్నీ కూడా రివైండ్ చేసుకునేది ఉంటే దాదాపుగా 2-3 గంటల ఎపిసోడ్ అయితే సినిమా తీయాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి పైన. గతంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ పైన కానీ బీజేపీ వాళ్ళ పైన కానీ రేవంత్ రెడ్డి చాలా విరుచుకుపడ్డాడు. ఈ డబ్బులందా ఎక్కడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తామని. మరి నువ్వు చేసేది ఏందని మేము అడుగుతాం. దీనికి సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. సరే, ఈ యొక్క వ్యవహారం అయితే మీరు ఈ యొక్క 12 నెలల కాలంలో మీరు ఒరగబెట్టింది ఏంది తెలంగాణకి? మీరు చేసింది ఏంది? మీరు వరంగల్ డిక్లరేషన్లో మీరు చెప్పినటువంటి అంశాలను కనుక చూసుకున్నట్లయితే ఉంటే రుణమాఫీ ఏది ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం 2 లక్షలది. ఇది అయిందా? సంవత్సర కాలం అవుతా ఉన్నది. సగం మందికి అయింది, సగం మందికి కాలేదు. దీంట్లో మీరు అట్టర్ ఫ్లాప్. ఈ అట్టర్ ఫ్లాప్ అయినందుకు మీరు సభ పెడతా ఉన్నారా వరంగల్లో? వాళ్ళు 4,000 వాళ్ళేమో ఏది 5,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు ఎకరానికి. నేను గెలిస్తే 7,500 రూపాయలు 2 విడతలకి, అంటే సంవత్సర కాలానికి 15,000 రూపాయల భరోసా. ఏది రైతు భరోసా 15,000. ఈ 15,000 కాదు కదా, 15 పైసలు కూడా వేయలేదు. 15 పైసలు కూడా వేయలేదు. ఇది వేయనందుకు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? ఇక 3వ అంశానికి వచ్చినట్టయితే ఉంటే 500 బోనస్. 500 బోనస్ ఎంతమంది అకౌంట్లు వేసినాం ఇప్పటి వరకు? సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనటువంటి ఒక అసమర్థతమైనటువంటి పాలన కాంగ్రెస్ పార్టీదని నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తాను. ఎందుకంటే రైతులు 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటకి 500 బోనస్ ఇస్తా నేను, మీరు సన్న ఓట్లు వెళ్ళి సన్నధాన్యం పండియండి, సన్నధాన్యం పండించినట్టయితే ఉంటే మీ అకౌంట్లో 500 వేస్తామంటే పాపం రైతులందరూ కూడా 500 మద్దతు ధర కోసం సన్నధాన్యం పండించాలంటే ఎరువులు ఎక్కువనే పడతాయి, వాటికి రోగాలు ఎక్కువనే వస్తాయి, కూలీలు ఎక్కువనే పడతారు, దిగుబడి కొంచెం తక్కువ వస్తుంది. అయినప్పటికీ కూడా సన్నధాన్యం పండిస్తే 500 వస్తాయి ఒక క్వింటాక్ అని చెప్పేసి పండించిన తర్వాత ప్రభుత్వం కనీసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా గవే 2200కు 2300కు మళ్ళీ ఎవరకు సౌకారులకే అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. మరి నువ్వు ఇచ్చినటువంటి 500 ఎక్కడ పోయినాయి? మళ్ళీ ఇక్కడి నుంచి ఈ గొప్పలు చెప్పుకుంటూ మహారాష్ట్రకు, జార్ఖండ్కు ఇంకా అటు పోయి ఇక నేను ఇక్కడే ఉరగబెట్టినా, ఇక్కడ ఎలగబెట్టినా, అక్కడ ఎరగబెడతానని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఒక్కరైనా దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులను ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఎవరున్నప్పుడు కూడా పర్లేదు, మంచిగుండదని చెప్పేసి కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తూ ఉన్నది? వీళ్ళేమో విజయోత్సవ సభలు, ప్రజాపాలన, విజయోత్సవ సంబరాలని చెప్పేసి వీళ్ళు సంకలు గుద్దుకుంటా ఉన్నారు, ఎగిరిగా అంతేస్తూ ఉన్నారు. కేవలం నాయకులకు పదవులు వచ్చినంత మాత్రాన మీరు విజయోత్సవాలు కాదు, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాత సంబరాలు చేసుకున్నారని మేము సూచిస్తూ ఉన్నాం. ఇవాళ పదవి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వస్తే నాకు ఎమ్మెల్సీ వచ్చింది, నాకు ఎమ్మెల్యే పదవి వచ్చింది, నేను ఈ కార్పొరేషన్కు చైర్మన్ అయిపోయినా, వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కాదు. మీరు జనాల్లోకి వెళ్ళండి, జనాలు ఏమనుకుంటా ఉన్నారు, రైతులు ఏమనుకుంటా ఉన్నారు. ఇలా ప్రతిసారి ఇక్కడ మంత్రి నేను అనకూడదు, వరంగల్ జిల్లాలో సభ పెడతా ఉన్నారు కాబట్టి అనాల్సినటువంటి అవసరం. సీతక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా కూడా ఆమెకు హ్యాట్సప్ చెప్తుంది. చాలామంది చెప్పేది ఆమె పనితీరు పట్ల కావచ్చు, సరే ఆమె మీడియాలో హైప్ కావడం కోసం చేసిందా ఇంకోటే కాదు, కానీ ఆమె ప్రశ్నించేటువంటి తీరు పట్ల సీతక్కకి చాలా పేరు ఉండేది వరంగల్లో. అట్లాంటి సీతక్క ఇలా లగచర్లకు సంబంధించినటువంటి ఘటనే ఉంది. సరే దాంట్లో రకరకాలైనటువంటి ఎవడు వెనుక ఉండి ప్రేరేపించడం పక్కన పెట్టండి, కానీ గిరిజన తాండాలో ఉన్నటువంటి మహిళలు ఇబ్బంది పడతా ఉంటే ఒక్కసారి ప్రభుత్వం తరపు నుంచి నువ్వు పోయి మాట్లాడితే నీకు ఏమన్నా అది కొడతారా? వాళ్ళు ఏమైనా కొడతారా? ఆదివాసీ మహిళవే కదా. అంటే మంత్రి పదవి రాగానే ఇలా పేదాలన్నీ కూడా మూసుకుపోతాయి. మరి ఏమవుతుందో తెలియదు. ఆ నాలుక ఎందుకు బయటకు రాదో అర్థం కాదు ఇక్కడ ఉన్నటువంటి పాలకులకి. ఇప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తం ఎగిరి గంతేస్తారు, అధికారం రాగానే చల్లగా అధికారం వచ్చింది కాబట్టి అని చెప్పి చేతులు మార్చుకొని కూకుంటారు. సో నేనేమంటా ఉన్నానంటే కేవలం ఈ మూడింటి గురించే నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే వరంగల్లో ఈ సంబంధించినటువంటి 6 గ్యారెంటీలు ప్రకటించడం జరిగింది. వీటన్నిటి గురించి డిస్కషన్ చేసింది కాబట్టి ఈ రైతుల విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్. మహిళలకు ఇచ్చినామని చెప్పేసి పేపర్లో యాడ్ చూసాను నేను. పేపర్లో యాడ్ చూస్తే దాంట్లో ఏమని ఉందంటే మహిళలకు ఇచ్చినటువంటి దాంట్లో గ్యాస్ ఇస్తూ ఉన్నాం మేము, ఆ గ్యాస్తో పాటు ఇంకా ఏది ఇందిరమ్మ ఇల్లు, ఒక్క ఇల్లు కట్టినావా నువ్వు? ఇందిరమ్మ ఇల్లు ఈ దోకేబాజు ముచ్చట్లు బంద్ చేయరు. మీరు పని చేస్తే చేసినామని చెప్పండి, కాదనట్లేం, సపోర్ట్ చేస్తాం. కానీ మీరు ఇచ్చినటువంటి ఏ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినావు, ఎన్ని ఇచ్చినావు ఇండ్లు? ఒక్కటన్నా ఇచ్చినావు? ఒక్క ఇందిరమ్మ ఇల్లు అన్న కట్టినవా? ఇది మరి కట్ట ముందుకే ఇది ఏదో పిల్ల పుట్ట ముందుకే కుళ్ళలు రెడీ చేసుకున్నట్టు నువ్వు కట్ట ముందుకే ఈ పేపర్లో యాడ్ చేసుకొని ఇందిరమ్మ మహిళా శక్తి అట మార్చి 12, 2024న శక్తి ప్రారంభమైందట. ₹1 లక్ష కోట్ల రుణాలు 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తారు. 5 ఏళ్లల్లో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తారు. ఉన్నటువంటి 4 కోట్ల మందిలో దర్దాపుగా ఇక అంటే 1 కోటి మంది అంటే సగం జనాభా అనుకోరాదు మహిళలు ఉన్నటువంటి 2 కోట్ల జనాభాలో ఒక 5 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి ఈ 5 సంవత్సరాల పాలన తర్వాత ఒక్కొక్క మహిళ కోటీశ్వరాలు అయిపోతారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇక కోటీశ్వరులు అయిపోయినట్టు ఇక మీరు 5 సంవత్సరాల్లో. ఇది ఈయన యొక్క పథకం అట. మీరు ఇచ్చినటువంటి కేవలం మహిళలకు ఇచ్చేటువంటి లోన్లతోటి 2 లక్షలకు ₹1 లక్ష లోన్లు ఇచ్చి
వాళ్ళు కోటీశ్వరులు ఎట్లయితారు? ఎట్లయితారు కోటీశ్వరులు? ఇది ఒకటి. ఇక 500కే గ్యాస్ సిలిండర్ 40 లక్షల మంది లబ్ధిదారులతో మొదలై ప్రస్తుతం 43 లక్షలకు చేరుకున్నదట. ఇది ఒక కార్యక్రమం. ఇక దాని తర్వాత ఉచిత బస్సు ప్రయాణం అందరికీ తెలిసిందే, చిక్కలు పట్టుకొని కొట్టుకునేటువంటిది ఉచిత బస్సు ప్రయాణం, ఇది అమలు. మరొక పక్కన ఈ మహాలక్ష్మి ప్రయాణికులకు దర్దాపుగా చాలే మిగిలిందట. దర్దాపుగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా 7,292 తెలంగాణ ఆర్టీసీ బస్సులు మహాలక్ష్మి అమలు చేస్తూ ఉన్నాము. ఇది ఒకటి చెప్తా ఉన్నారు. ఇక గృహజ్యోతి కింద 0 బిల్లులు 200 యూనిట్ల వరకు కరెంటు ఆదా చేసినట్ట. 49,54,834 కుటుంబాలకు కూడా ఇది అందిందనేది. ఇందిరమ్మ ఇండ్లకు వచ్చినట్లయితే 119 నియోజకవర్గాల అమలు. ప్రతి నియోజకవర్గంలో ఏడాదికి 3,500 ఇల్లు. ఏడాదికి 3,500 ఇల్లు. ఆ ఏడాది అయిపోయింది 3,500. ఈ ఏడాదితో 7,000 ఇల్లు కట్టాలి ఒక్క నియోజకవర్గానికి. 7,000 ఇల్లు ఇప్పటి వరకు 2 సంవత్సరానికి అడుగు పెడతాను కాబట్టి 7,000 ఇల్లు. 7,000 ఇల్లు పక్కకు పెట్టు, కానీ కనీసం 7 కట్టినవా? ఒక్కటన్నా కట్టినవా? 7 పక్కకు పెట్టు, ఒక్కటి కట్టవైతుంది. అంటే ఈ కట్టనందుకు సంబరాలు చేసుకుంటా ఉన్నవా? ఈ రుణమాఫీ చేయనందుకు చేసుకుంటా ఉన్నవా? రైతు భరోసా నిధులు వాళ్ళ ఖాతాలో వేయనందుక? సన్నోట్లకు బోనస్ ఎగనామం పెట్టినందుక? దేనికి ఈ సంబరాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ సంబరాల పైసలు తీసుకొని వచ్చేది ఉంటే చాలా రైతులకు మేలు చేయొచ్చు. అది చేయం మనం. సంబరాలు కావాలి. సరే, వరంగల్ జిల్లాకి 4,000 కోట్లు 5,000 కోట్ల రూపాయలు ఒక ప్రత్యేకమైనగా మరి అది ఎయిర్పోర్ట్ కావచ్చు, అక్కడ వివిధ కార్యక్రమాలకు మేము ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి. సరే, అది ఇచ్చినప్పుడు వచ్చినప్పుడు ఈ అంగుళార్బాటాలు కాకుండా ఫస్ట్ పని మీద దృష్టి పెట్టండి. ఈ ప్రజాపాలన విజయోత్సవాలు మీరు పని చేసిన తర్వాత చేసుకుంటే జనాలు నమ్ముతారు. మీరు రాన ముందుకే వాళ్ళు వచ్చి మీ సభలకు హాజరవుతారు. కానీ ఆలు లేదు సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఇలా ఏ పని చేయకముందుకే మీరు విజయోత్సవ సభలు సంవత్సరాల కాలానికి. ఇది చాలా సిగ్గుసేటైనటువంటి అంశం. ఈ 1 సంవత్సరం అంటే అది వేరు, కానీ ఈ 2వ సంవత్సరం కూడా మీరు ఇదే విధంగా కనుక ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే రేపు ప్రజలు తిరగబడేటువంటి వ్యవహారం వస్తుంది. అడ్డగోలైనటువంటి వ్యక్తులు, అడ్డగోలు నాయకులు ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, వీళ్ళకు ఎట్లాంటి అర్హత లేనటువంటి ఈ దుర్మార్గులు ఇలా మీరు చేసేటువంటి ఒక వ్యవహారంతో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి మీరే తీసుకొస్తా ఉన్నారు. కనీసం ఆ అవకాశం ఇవ్వకండి వాళ్ళకు. ఆ దుర్మార్గమైనటువంటి ఒక నీచమైనటువంటి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో ప్రజలు సక్సెస్ అయ్యి మీకు ఆ బాధ్యతలు అప్పగిస్తే అంతకంటే ఇంకా అధ్వానమైనటువంటి పరిపాలన చేస్తే ఎవరు కూడా సహించరు అనేది మరోసారి సూచిస్తా ఉన్నాం. చూస్తూనే ఉండండి మన తెలుగు.